శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం దీర్ఘకాలిక సంచార గ్రహాలు గనక మనం చూసుకున్నట్లయితే గురువు అష్టమ భాగ్య స్థానాలలో సంచారం చేస్తూ ఉండగా శని షష్టమంలో సంచారం చేస్తాడు. మే 18 నుండి రాహుకేతువులు పంచమ లాభస్థానాల్లో సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూలంగా ఉన్నదనే చెప్పవచ్చు. ముఖ్యంగా షష్టమంలో శని సంచారం అనేది మీకు కొంతవరకు కూడా కలిసి వస్తున్నటువంటి కారణం చేత ఈ మెరుగైనటువంటి ఫలితాలు మీకు అందివస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులకు జీతాలు పెరగడానికి, ప్రమోషన్స్ రావడానికి, బెటర్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక మంచి అనేటువంటిది ఉద్యోగస్తులు అనేటువంటి వారికి ఈ సంవత్సరం జరుగుతుంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, తులారాశి వారికి జరిగేటువంటి బెటర్మెంట్స్ అన్నీ కూడా సంవత్సర ద్వితీయార్థం తర్వాత నుంచి కూడా నవంబర్, డిసెంబర్లు దాటిన తర్వాత నుంచి కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం 2 ఉంటాయి. స్ట్రెస్ ఉంటుంది, ఉపయోగపడేటువంటి స్ట్రెస్ ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇక్కడ కనుక మీరు ఖాళీగా ఉన్నారు అని అంటే ఏదో ఇలాంటి ఉద్యోగం అయితే చేస్తాను, ఇట్లాంటి కొన్ని స్పెసిఫికేషన్స్ పెట్టుకోవడం వలన, స్వయంకృతాపరాధాల వలన ఖాళీగా ఉన్నారని చెప్పాలి తప్ప లేకపోతే అసలు ఖాళీగా ఉండేందుకు అవకాశాలు లేవు. 1కి 4గా ఇక్కడ అవకాశాలు ఉండేటువంటి కాలం కనుక వాటిని వినియోగం చేసుకోండి. అలానే ఉద్యోగస్తులు కూడా ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేయడానికో లేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికో చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులు గుడ్విల్తో పాటు లాభాలను కూడా ఈ సంవత్సరం పొందగలుగుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా లాభిస్తాయి. సినీ, కళా రంగాల్లో ఉండేటువంటి వారి యొక్క ప్రతిభా పాఠవాలు గుర్తింపునకు నోచుకుంటాయి. వీళ్ళకి ఒక మంచి నేమ్, ఫేమ్ రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా చక్కటి పదవులు లభిస్తాయని చెప్పుకోవాలి. ఇంకా ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఆదాయాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం తులారాశి వారు చేస్తారంటంలో సందేహపడవలసినటువంటి అవసరం లేదు. అలానే కూడబెట్టేది, ఖర్చు పెట్టేది 2 కూడా మీరే అవుతారు కనుక ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ దాచిపెడుతున్నారు అనేది మాత్రం మీ మీదే ఆధారపడుతుంది. అప్పులు తీరుస్తారు. తాకట్టు పెట్టినటువంటి బంగారం కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిపించుకోగలుగుతారు. షష్టమంలో శని సంచారం ఉన్నటువంటి కారణం చేత, గురుబలం కూడా కొంత సహకరిస్తున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం సొంత ఇంటి కళ నెరవేరుతుంది కనుక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం. బాకీలు వసూలు చేసుకోవడం అనేటువంటిది మాత్రం కొంచెం కష్టంగా పరిణమిస్తుందని చెప్పని చెప్పుకోవాలి. అందుకని ఎవరన్నా సరే మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఏమన్నా అప్పుడు కాస్తగా ఇస్తానన్నా సరే తీసేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా అవసరం. ఏ చిన్నపాటి ఆదాయ మార్గం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, ముందు నేను, నా కుటుంబం అన్నట్టుగా మీ తీరు సాగడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. అలానే రిటైర్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తారంటే ఇక్కడి నుంచే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్ మీద అధికమైనటువంటి దృష్టిని సారిస్తారని చెప్పని చెప్పుకోవాలి. తగ్గాయి అనుకున్నటువంటి ఆస్తుల యొక్క విలువలు మళ్ళీ తిరిగి పెరగడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈజీ మనీ లాభించడానికి అవకాశాలు లేవు. అందుకోసమని చెప్పని మీరు ఏదైనా షేర్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం ఆలోచించుకునేటువంటి ప్రయత్నాలు చేయక తప్పదు. ఇంకా వివాహాది శుభకార్య ప్రయత్నాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. సంతానంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. వారికి తరచూ విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు మీ ఇబ్బందులు ఏమైనా కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పంచమంలో రాహు సంచారం ఉండటం వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక మీరు కొంచెం వారికి అండగా నిలబడవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. కనుక వేరే పిల్లలతో మీ పిల్లల్ని పోల్చుకోవడం, వీళ్ళని కొంచెం డీగ్రేడ్ చేసి మాట్లాడడం, ఎందుకు వీళ్ళకి ఇలా అవుతోంది అనుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించకండి. కొంచెం వాళ్ళకి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి, సరిపోతుంది.
ఇంకా విద్యార్థులను కనుక చూసుకున్నట్లయితే విద్యాపరంగా ఇది బంగారం లాంటి కాలం విద్యార్థులకు అని చెప్పని మనం చెప్పుకోవాలి. అన్ని రకాలైనటువంటి చదువులకు, స్వదేశీ విదేశీ విద్యలకు, పిహెచ్డీలు చేసుకోవడానికి, లేదా మీరు ఏదన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, అలానే ఏదైనా వైద్య వృత్తుల్లో ఉన్నటువంటి వారై ఉన్నారు, అంటే దానికి సంబంధించిన చదువులు చదువుతున్నటువంటి వారై ఉన్నారు, ఎట్లా చూసుకున్నా సరే ఇది విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ దీనికి భిన్నంగా సాగుతోంది అని అంటే మాత్రం ఒక్కమారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం కొంచెం సాధారణంగా ఉంటుంది. విశ్రాంతి లేనటువంటి కారణం చేత, అలసట ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత కొంత ఇబ్బంది పడతారు. ఈ విశ్రాంతి లేకుండా శ్రమించేది కూడా మీరే అవుతారు. పాత అనారోగ్య సమస్యలు ఏవైతున్నాయో ఇవి కొంచెం తగ్గుతాయి. జూలై నుండి నవంబర్ మధ్యలో మాత్రం కొంచెం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరమవుతాయి. ఇక విదేశీయాన ప్రయత్నాలు కనుక మనం చూసుకున్నట్లయితే సంవత్సర ద్వితీయార్థం తర్వాత నుంచి కూడా విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఇంకాస్త అనుకూలతలు పెరిగేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్ళడానికి ఎటువంటి ఆటంకాలు కూడా మీకు ఏర్పడేటువంటి స్థితి అయితే మాత్రం గోచరించట్లేదు. కోర్టు కేసుల్లో విజయం అనేటువంటిది మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి. అయితే మీరు శ్రమ పడతారు, కానీ ఆ క్రెడిట్ మాత్రం, అంటే కోర్టు కేసుల పరంగా వచ్చేటువంటి క్రెడిట్ అయితే ఉందో అది మొత్తం మీరు తీసుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. వాటిని పక్కవారే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని చెప్పని మాత్రం చెప్పక తప్పదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మొండితనం బాగా పెరుగుతుంది. అందరి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారు, మీకు తోచిందే చేస్తారు. చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్మి నోములు, వ్రతాలు, పూజలు చేసేటువంటి వారు, ఈ జ్యోతిష్యం ఇట్లాంటివన్నీ నమ్మేటువంటి వారు కూడా ఇక్కడి నుంచి వీటి మీద ఫోకస్ తగ్గిస్తారు. మనం దేవుని నమ్ముకున్నాం, ధర్మంగా ఉన్నాం, ఏం జరిగితే అది జరుగుతుంది, డి అంటే డి అన్నట్టుగా వెళ్ళిపోవాలి, ఇంక ఈ రాహు ఇక్కడ ఉన్నాడు, కేతు ఇక్కడ ఉన్నాడు, ఇవన్నీ లెక్కలు కట్టుకుంటూ కూర్చుంటే మన జీవితం సాగదు, ఇట్లాంటి ఆలోచనలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు బాగా చేస్తారు. అంతకు ముందు చూడనటువంటి ఏదైనా ఒక క్షేత్రాన్ని ఈ సంవత్సరం తులారాశి వారు దర్శనం చేయడానికి అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. వర్తమానానికన్నా భవిష్యత్తుకు అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. సాధారణంగా తులారాశి వారి దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీదే ఉంటుంది, వర్తమానం మీద ఉండదు. అందుకని వీళ్ళు ఎంజాయ్ చేసేది తక్కువగా ఉంటుంది. కానీ ఆ యొక్క దృష్టికోణం ఈ సంవత్సరం ఇంకాస్త పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నక్షత్రాల వారీగా మనం చూసుకున్నట్లయితే కనుక చిత్త 3, 4 పాదాల వారికి కోపం పెరగడానికి, వివాదాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. కుటుంబంలో ఏమైనా శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొత్తగా మీరు చేసేటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక స్వాతి నక్షత్రం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీల వలన లాభపడగలుగుతారు. స్త్రీల వలన కావచ్చు, పురుషులు స్త్రీల వలన కావచ్చు, లాభపడగలుగుతారు. సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి చికాకులు అనేటువంటివి ఏర్పడడానికి అవకాశాలు లేకపోలేదు. ఇక విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళని కనుక చూసుకున్నట్లయితే మీకు ఆరోగ్యపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండేటువంటి కాలం కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని మాట పట్టింపులు అనేటువంటివి ఉంటాయి. మాట పడడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. స్థాన మార్పుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. వాళ్ళ వలన మీరు ఏదైనా పనులను సక్సెస్ చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి, అవి కూడా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి, వాహనం కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు దండిగా ఉన్నాయి. ఇంకా చేయవలసినటువంటి పరిహారాల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మంగళవార నియమం పాటించుకోవడం అనేది అవసరం. ఇది కుజుడి యొక్క సంచారాల కోసం కావచ్చు, రాహుకేతుల యొక్క సంచారాల కోసం కావచ్చు, ఇది అవసరం అవుతుంది. ఎందుకంటే కేతువు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఈ కాలం అంతా కూడా కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటాడు. అది మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. అందుకోసమని చెప్పని మంగళవార నియమం ఖచ్చితంగా పాటించండి. ఆ రోజు మీరు వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది. కుదరలేదు దుర్గాదేవిని అయినప్పటికీ కూడా పూజించవచ్చు. ఏవైనా వినాయకుడు కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, హనుమంతుడు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఈ నలుగురిలో ఏ దైవం మీ మనసుకు బాగా ఇష్టమో ఆ దేవతానుగ్రహం కోసం అని చెప్పని ఆ దేవతను ఉద్దేశించి ప్రతి మంగళవారం కూడా పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు, టీ, కాఫీ, కొబ్బరిబొండం లాంటివి స్వీకరిస్తూ రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేసేటువంటి నియమాన్ని ఒకదానికి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి. అలానే ప్రతి గురువారం కూడా మేడి చెట్టుకు గాను, లేకపోతే కనుక నవగ్రహాల్లో ఉండేటువంటి గురువుకి కానీ 108 ప్రదక్షిణాలు చేయండి. గురువు నుంచి మొదలుపెట్టి గురువు దగ్గరికి పూర్తయ్యే విధంగా ఈ 108 ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది. అలానే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రాన్ని దర్శించడం, కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడం కూడా మీకు కొంత వృటని కలగజేస్తుంది. ఈ కాళహస్తి క్షేత్రాన్ని దర్శించడం, ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకోవడం అనేది మే 18వ తేదీ తర్వాత ఆచరించడం అనేది ఉత్తమం.
మొత్తం మీద తులారాశి వారికి గడిచినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. బాగున్నటువంటి రాసుల్లో తులారాశి కూడా ఈ సంవత్సరం ఒకటి. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. పరదేవతానుగ్రహం చేత మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను తులారాశి వారు పొందాలని చెప్పని భావిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.